చూడండి స్వామి, నందీశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ రైట్ మళ్ళీ మనకు సిద్ధరామేశ్వర స్వామి దేవస్థానం వస్తుంది. కమాన్ కూడా చూడండి. కనిపిస్తుందా? కొంచెం కనిపిస్తుందా? కమాన్. అయితే ఇప్పుడు స్వామి మనము టెంపుల్కి వెళ్తున్నాము. అయితే ఇది హైదరాబాద్ నుంచి 95 కిలోమీటర్లు ఉంటుంది. ఆదిలాబాద్ నుంచి 205 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. అయితే యాక్చువల్ మనము నిన్న ఉన్కేశ్వర్ లాస్ట్ అనుకున్నాం, కానీ ఇక్కడ ఎల్లమ్మ కూడా ఉంది, చిత్తారమ్మ కూడా ఉంది, పోషమ్మ కూడా ఉంది. స్వామి వచ్చేసింది స్వామివారి దేవస్థానము. నడవండి చూద్దాం స్వామిది. 7 అంతస్తుల గోపురం ఉంటుంది. జయబోలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలు నా పాత్ర. మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే మనం మహో ట్రిప్కి వచ్చినాము. అయితే లాస్ట్ ఉన్కేశ్వర్ లాస్ట్ అనుకుని నేను అనుకున్నాము, కానీ ఆ భగవంతుడు అంటే ఆడ నుంచి ఆదిలాబాద్ పోయి స్టే చేసినాము. ఆడ నుంచి బయలుదేరినాము, వెళ్ళిపోదాం అనుకుని ఆ భగవంతుడు పిలుచుకున్నాడు ఇక్కడికి. అంటే సోమవారం మండే శివాలయం సరే అని చెప్పి ఇక్కడ వచ్చేసినాం అనమాట. ఆల్రెడీ ఇది పెట్టాం మీకు వీడియోలో, మళ్ళీ కూడా పెడతా. కాబట్టి ఇది మనకు హైదరాబాద్ నుంచి 95 కిలోమీటర్లు ఉంటుంది. ఆదిలాబాద్ నుంచి 205 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. చాలా పురాతనమైన టెంపుల్. రండి దీని గురించి చెప్తాను తర్వాత లోపల. స్వామి ఇది ఆంజనేయ స్వామి వారి ఆలయం. ఆంజనేయ స్వామి వారి ఆలయము. స్వామి చూడండి, ఇది ఆంజనేయ స్వామి వారి ఆలయము. ఈ సిద్ధిరామలింగేశ్వర స్వామి ఆలయం ముంగట్నే ఉంటుంది. ఇది చూడండి, దర్శనం చేసుకోండి. స్వామి చూడండి స్వామి, ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేసిండ్రు. చూడండి, స్వాములు ఇది ఒక చాలా పవర్ఫుల్ బావి. ఇది దీని గురించి చెప్తాను మీకు. ఇది సిద్ధగిరి అండ్ రామగిరి అనే మునీశ్వరులు ఈ బావి దూవినమాట అప్పుడు. అయితే ఇది ఎంతో పవర్ఫుల్ పవిత్రమైన వాటర్ అన్నమాట. అంటే ఎన్నో ఏర్లు దాక్కుంటూ వచ్చి ఇంట్లో ఊటలో వస్తాయన్నమాట ఈ నీళ్ళు. అయితే ఈ నీళ్ళతో మనం స్నానం చేసినా ఇది చేసినా కానీ మనకు చేతబొళ్ళు కానీ అంటువ్యాధులు కానీ ఇంకా నానా రోగాలన్నీ మటుమాయమైపోతాయి అన్నమాట. అయితే ఈ నీరు ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనకు స్వామిని దర్శించుకుంటే ఎంత ఇంపార్టెంటో, స్వామికి అభిషేకం చేసిన నీళ్ళు ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెంట్ అండి. నీళ్ళు చాలా మంచిది. వచ్చి స్నానాలు చేసుకోండి, మొత్తం ఉన్న రోగాలు అంటువ్యాధులు అన్నీ పోతాయి అన్నమాట. నడవండి చెప్తాను. చూడండి, ఇది ప్రవేశ ద్వారము. లోపలికి వెళ్దాము. దర్శనం చేసుకోండి.
ఈ గుడి కొరకు ఏమైనా చెప్పండి. సిద్ధరామేశ్వరో దేవః సర్వసిద్ధిప్రదాయకః స్మరంత భక్తిభావేన సర్వకామ్యార్థ సిద్ధయే. శ్రీ సిద్ధరామేశ్వర స్వామి స్వయం గురింగ మహాక్షేత్రం కామారెడ్డి జిల్లా ఉత్తనూరు మండల కేంద్రానికి సుమారు 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ దేవాలయం సుమారు 400 నుంచి 500 సంవత్సరాల పూర్వం వేసిన దేవాలయం. ఇక్కడ సిద్ధగిరి, రామగిరి అనేటువంటి సాధు పుంగవుల చేత ఈ దేవాలయం ప్రాదుర్భావం చెందింది. ఒకప్పుడు ఇదంతా కూడా అటవీ ప్రదేశం, దట్టమైన అటవీ ప్రదేశం. ఆ ప్రదేశంలో 2 సాధువులు సంచరిస్తూ ఉంటుంటే ఒక కపిల గోవు, నల్లని ఆవు, ఎక్కడైతే మీరు లోపల స్వయం పులింగాన్ని చూశారో, దర్శించుకున్నారో, ఆ ప్రాంతంలో పూర్వకాలంలో అక్కడ ఒక వల్లిక గుట్ట ఉండేది. సో ఆ 2 సాధువులు ఏదైతే ఆ కపిల గోవు పాలధార వీస్తున్న దృశ్యాన్ని చూశారో, వారు వచ్చేలోగా ఈ ఆవు మాయమైపోయింది. ఆ తర్వాత ఎక్కడైతే పాలధార పడిందో ఆ గుట్టను తీసి చూస్తే ఇక్కడ ఈశ్వరుడు సాక్షాత్తు సిద్ధరామేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆ స్వామివారు ఆ 2 సాధువులకు సాక్షాత్కరించి, మీరు ఇక్కడ ఈశ్వర ఆలయం నిర్మించండి, ఇక్కడ ఒక మీకు కాలపుట్ట గంధం ఇస్తాను, ఆ గంధం నిధులు సమకూరుస్తుంది, తద్వారా మీరు తోచిన విధంగా ఆలయ నిర్మాణం చేయండి. భవిష్యత్తులో ఈ దేవాలయం చాలా పవిత్ర క్షేత్రంగా ఎంతో మందికి ఇలవేలుపుగా ఉంటూ వస్తారు అని చెప్పి ఆ స్వామివారు ఆ 2 సాధువులకు చెప్పడం వలన ఆలయం నిర్మించినట్టు స్థల పురాణ కథనం. ఇది రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ 1970-71 సంవత్సరాల్లో తమ అధీనంలోకి తీసుకుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం రాముని పూర్ణిమ తర్వాత వచ్చే శనివారం వచ్చే 5 రోజులతో పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ భవిష్యత్తులో ఈ దేవాలయం ఇంకా ఉత్తరోత్తర అభివృద్ధి చెందడానికి ఆ స్వామివారు మనందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందజేసి ఇతోధికంగా అభివృద్ధి చేయడానికి అందరూ కృషి చేయాలని చెప్పని ఆలయ పక్షాన నేను ఆలయ ప్రధానార్చకుడు కొడకల రామకృష్ణ స్వామి ఆలయం ఒకటి నంది ఉన్నది, దర్శించుకోండి. స్వామి ఇక్కడ భువనేశ్వరి మాత ఆలయం ఉంది, ముంగట సింహము. చూడండి, అమ్మవారిని దర్శించుకోండి. జై భువనేశ్వరి మాతాకి జై. ఓం భూం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తల్లి సర్వం. చూడండి, వీరభద్ర స్వామి చూసుకోండి, దర్శనం చేసుకోండి. చూడండి, కుమారస్వామి షణ్ముఖుడు, దర్శనం చేసుకోండి. ఓం స్కంధాన్ ఓం గోయాన్మ ఓం సుబ్రహ్మణ్య ఓం బల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమ. ఓం ఇతి శ్రీ సుబ్రహ్మణ్య. ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఉన్నాడు చూడండి. దిగంబరాయ్ దిగంబరాయ్, శ్రీపాదవల్లభ దిగంబరాయ్, దిగంబరాయ్ దిగంబరాయ్, అవధూత చింతన దిగంబరాయ్. ఇక్కడ కాలభైరవుడు ఉన్నాడు. ఓం భం కాళభైరవ నమ, ఓం భం కాళభైరవ నమ, ఓం భం కాళభైరవాయ నమ. దర్శించుకోండి. స్వామి జబర్దస్త్ బ్రహ్మాండమైన దర్శనమైంది. స్వామి మంచి దర్శనం చేసుకున్నాం, మంచి ఇదైంది. ఆ తర్వాత స్వామి కూడా చెప్పిండు మనకి దీని గురించి స్టోరీ. ఈసారి అయితే మంచి కంప్లీట్ మొత్తం వచ్చేసింది స్వామి, ఈ స్వామి గుడి గురించి. కాబట్టి మరి నేను మంచిగా పెడతాను దీని వీడియో. నడవండి, పోదాం, ఎక్కడ పోతాం వెళ్ళిపోతాం. అయితే స్వామి మనము ఇప్పుడు సిద్ధరామేశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకున్నాము. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం అన్నమాట. అయితే మనం మొత్తానికి ఈ టూర్లో, మా ఊరు టూర్లో 15 టెంపుల్స్ మనం దర్శనం చేసుకున్నాము. తర్వాతకి లాస్ట్కు స్వామి దర్శనం, సిద్ధరామేశ్వర స్వామి దర్శనం చేసుకొని హైదరాబాద్ నడవండి, పోదాం. చలో.